ఈ అంటు మొక్కలను ఎలా తయారు చేస్తారని మీకు తెలుసా? అంటు మొక్కలను మీకు తెలుసు కదా. ఒక అడవి మొక్కను తీసుకుంటారు, ఎందుకంటే అది బలంగా ఉంటుంది. ఆ అడవి మొక్కను తీసుకొని దాని పై భాగం వాళ్ళు తీసేసి ఒక బలం లేని ఒక సాధారణ మొక్కను దీనికి అతికిస్తారు వాళ్ళు. అప్పుడు కింద ఏముంటుంది? అడవి మొక్క ఉంటుంది, బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు బతుకుతుంది. అది దాని పైన పెట్టే మొక్క ఎటువంటిది? అది బలహీనంగా ఉంటుంది. సాధారణంగా మట్టిలో పెడితే ఎక్కువ రోజులు బతకకపోవచ్చు. అందుకే బలంగా ఉన్నటువంటి ఒక అడవి మొక్క మీద దీనిని వాళ్ళు పెడతారు, దాన్ని అతికిస్తారు. ఆ తరువాత అడవి మొక్క వేరుగా, ఇంకా అతికించిన మొక్క వేరుగా ఎదుగుతుందా? లేదు. అక్కడ ఎదిగేది ఒక్కటే మొక్క, అది ఒక్కటే మొక్క. అడుగు భాగంలో శక్తినిచ్చేది అడవి మొక్క, కానీ పై భాగంలో ఎదిగేది అధికింపబడిన ఆ మొక్క. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శరీర రక్తాలను భుజించేటప్పుడు మన జీవితంలో జరిగేది ఇది. సాధారణంగా మనం బలహీనులం, సాధారణంగా మనం పాపాత్ములం. కొన్ని రోజులు మాత్రమే మనం బతుకుతాం, ఎందుకంటే మానవ శరీరం అశాశ్వతమైనది. కానీ యేసు ప్రభుతో ఏకం కావడం వల్ల ఆ అడవి మొక్క లాంటి యేసు ప్రభుతో అడుగు భాగంతో మనం అధికించబడుతున్నాం. ఆ తరువాత మనలో పారేది ఆయన రక్తమే, కానీ మన రక్తం కాదు. మనలో ప్రవహించేది ఆయన జీవమే. కాబట్టి ఆయన ఉన్నన్ని రోజులు మనం కూడా ఉంటాం, ఆయనతో మనం ఐక్యమును సాధిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో మనం ఏకమవుతున్నాం. ఇంత గొప్ప అదృష్టం ఏ ప్రార్థనా విధానములో ఎవరికి దొరుకుతుంది? అందుకే కదా ఇజ్రాయేలీలు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పారు, అవును మరి ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె ఇంత చేరువలో ఉన్నాడా? మన దేవుడు మనకు ఎంత చేరువలో ఉన్నాడు? అండు మొక్క వలె అడుగు భాగంలో ఉండి శక్తినిచ్చి బలపరిచే ఆ అంటు మొక్కలోని కింది భాగం వలె మన దేవుడు మనకు శక్తినిచ్చి మన జీవితానికి పునాదిగా, మన జీవితానికి అడుగు భాగముగా ఉండి మనకు శక్తినిచ్చే దేవుడు. ఆ దేవుని నుంచి మనం శక్తిని పొందుతున్నాము.